నమస్కారం మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో చూసుకున్నట్లయితే వెలుగులో కృష్ణా జలాల్లో చుక్క నీరు కూడా వదులుకోం, 904 టీఎంసీల వాటా సాధించుకొని తీరాలి, న్యాయ నిపుణులు ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచన. ఇక నేపాల్ నార్మల్ అయినట్లు 5 రోజుల పాటు అట్టుడికినటువంటి నేపాల్లో క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటున్నది. శనివారం షాపులు తెరుచుకున్నాయి. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి సుశీల గారికి ఘర్షణలో గాయపడినటువంటి వారిని, నష్టపోయినటువంటి బాధితులను పరామర్శించారని అయితే ఇచ్చారు. మిత్రులారా, ఇండియాపై టారిఫ్లు పెద్ద డీల్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినటువంటి ఇండియాపై 50% టారిఫ్లు విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించిందని చెప్పారు. రష్యాపై చర్యలు తీసుకోవడం కోసం భారత్తో విభేదానికి తాము సిద్ధమయ్యామని తెలిపారు. రాష్ట్రంలో జోరు వానలు. నేడు 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మరో 4 రోజులు వర్ష సూచన. కొత్తగూడెం జిల్లాలో వాగు ఉధృతిలో 2 కూలీలు గల్లంతు. సబ్బులు, షాంపూలు, హార్లిక్స్ ధరల తగ్గింపు. పర్సనల్ కేర్, ఫుడ్ వస్తువులపై ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత వాటి ధరలను తగ్గిస్తున్నట్లు యూనిలివర్ ప్రకటించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని అయితే ఇచ్చారు. మిత్రులారా, ఇక మణిపూర్కు త్వరలో నవోదయం. రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతాం ప్రధాని మోదీ. ఇది ధైర్యవంతుల నేల, ఈశాన్యానికే రత్నం. కుకీలు, మైతేయిల మధ్య నమ్మకం అనే బ్రిడ్జి నిర్మిస్తాం. నిరాశ్రయాలను ఆదుకుంటామని వెల్లడి. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్లో పీఎం పర్యటన, బాధితులకు పరామర్శ. 8500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మిజోరంలో ఫస్ట్ రైల్వే లైన్ షురు. 864 రోజులు హింస జరిగితే ఎటుపోయినవు, మోదీపై ఖర్గే, ప్రియాంక గాంధీ ఫైర్. అల్లర్ల బాధితుల పిల్లల కన్నీళ్ళనైతే మణిపూర్లో జరిగినటువంటి హింసాత్మక ఘటన వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వారిని ప్రధాని మోదీ పరామర్శించినట్లయితే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు. మిత్రులారా, ఇక స్కూల్లో ఆల్ఫ్రా జోలం డెన్. ఓవైపు పాఠాలు, మరోవైపు మత్తు మందు తయారీ. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో దందా. 2 రూమ్స్లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు. స్కూల్ ఓనర్ సహా 3 అరెస్ట్. 8 కిలోల ఆల్ఫ్రాజోలం, 21 లక్షలు స్వాధీనం అని అయితే ఇచ్చారు. మిత్రులారు, విద్యార్థి చదువుకునేటువంటి స్కూల్నే దాని తయారీకి అడ్డాగా మార్చారని అయితే ఒక వార్త. ఇక ఆ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికల్లో కొట్లాడాలి, రేవంత్కు సత్తా ఉంటే బై ఎలక్షన్లో గెలిచి చూపించాలని అయితే కేటీఆర్ గారు. మోదీ మెప్పు కోసం కేటీఆర్ ఆరాటం. రాహుల్ గాంధీని విమర్శిస్తే సహించం, పీసీసీ చీఫ్ మహేష్. వాగులో సంచి కడిగేందుకు వెళ్లి 4 మృతి. ఖాళీ యూరియా సంచిని వాగులో కడిగేందుకు వెళ్ళినటువంటి 4 అందులో మునిగి మృతి చెందారు. కొమరంభీం ఆసిఫాబాద్ వాంకిడి మండలం ధాబా గ్రామంలో శనివారం ఈ విషాదకరమైనటువంటి ఘటన విషాద ఘటన జరిగిందని అయితే చెప్తున్నారు. వేరే వార్తాపత్రికలు కూడా మెయిన్ హెడ్లైన్స్ చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే బంగారం ఎందాక ఈ పయనం. 1.13 లక్షల స్థాయిలో 10 గ్రాముల ధర. దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు. ఆభరణాల క్రయ విక్రయాలపై ప్రభావం. అంతర్జాతీయ సమీకరణాలు మారితేనే తగ్గే అవకాశం. ఇక విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనే అతికించేస్తుంది. ఓ సూది ద్వారా విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించే బోన్ గ్లూను చైనా పరిశోధకులు కనుగొన్నారు. వాట్సాప్లో కేసు పరిష్కారం. నిజామాబాద్ కోర్టులో శనివారం జరిగినటువంటి లోక్ అదాలత్లో బెంచ్ వద్దకు కేసు పరిశీలనకు వచ్చింది. కేసు రాజీకి ఫిర్యాదుదారు సమ్మతించినట్టు జిల్లా మొదటి అదనపు కోర్టు మెజిస్ట్రేట్ ఖుష్బూ ఉపాధ్యాయకు నిందితుడు విన్నవించాడు. ఆమె స్పందించి పోలీసు అధికారుల సహకారంతో వాట్సాప్ ద్వారా ఫిర్యాదుదారుడితో మాట్లాడారని అయితే ఇచ్చారు. మిత్రులారా, ఇక అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి. అగ్రరాజ్య పౌరుల ఖర్చులపైన ప్రభావం కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ గారు. 4 మింగినటువంటి నీటి మడుగు. పూలు పండ్లతో రాయితీల పంట. కేంద్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం విస్తరణ 10,000 కోట్లనేది. యూనిట్ ధరలు రెట్టింపు, రాయితీ పెంపు, నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ. రైతులు ఉద్యాన పంటలను పండించుకోవడానికి ఒక్కో నీటి కుంట నిర్మాణానికి 75,000 ఇస్తారు. సమగ్ర పురుగు మందుల యజమాని నిర్వహణ కింద ఒక్కో ఎకరాకు 600 ఇస్తారు. ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా పంటల రక్షణకు ఎకరాకు 8,000 50% సబ్సిడీ. తేనెటీగల పెంపకానికి 26,000 సబ్సిడీ. వర్మీ కంపోస్ట్ యూనిట్కు 50% రాయితీ అయితే అందుతుంది. వాస్తవానికైతే ఈ రాయితీలు, సబ్సిడీలు చాలామంది రైతులకు తెలియక కూడా పెట్టుకోవట్లేదు. యూనిట్లు కావచ్చు వేరే. ఈ పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేటువంటి ఈ సబ్సిడీలు ఏవైతున్నాయో రైతులకు పూర్తి స్థాయిలో మీటింగ్లు పెట్టి సలహాలు, సూచనలు ఇచ్చి ఇవి కట్టుకోవడం ద్వారా ఇవి ఉపయోగాలు. కొంతమందికి అయితే పశువుల పాక గురించి కూడా తెలియదు అనమాట. పశువుల పాక కనుక వారు చెప్పినటువంటి అవి మన విధి విధానాల ప్రకారం నిర్మించుకున్నట్లయితే దాదాపు 70,000 నుంచి 80,000 వరకు సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మిత్రులారా, ఇవన్నీ రైతులు ఉపయోగించుకున్నట్లయితే రైతులకు ఎంతో కొంత మేరకు ఫ్యూచర్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పటికైనా కొన్ని సందర్భాలలో కొన్ని పంటలు వేసినప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మిత్రులారా, ఇవి ఈనాడులో. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే ఠానాలో టోకెన్లు క్యూలో ఘర్షణలు పెరగడంతో క్విక్ రియాక్ట్ టీంల పహారా. పోలీస్ స్టేషన్లో రైతులకు ఈరే టోకెన్లు. ప్రజాస్వామ్య పునాదులపై దాడి. ఇక
పాత్రికేయుల గొంతు నొక్కి ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టపరమైన భద్రత కల్పించాలి, కేసులు, దాడులు, వేధింపుల పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సాక్షి మీడియా సంస్థ వారి జర్నలిస్టుల వేధింపులపై ఐఎన్ఎస్ ఆగ్రహం. ఇక కృష్ణా జలాల్లో 904 టీఎంసీల లక్ష్యం, విశ్వాస వారధి నిర్మించాల్సిందేనైతే మోడీ. సింగిల్ డిజిట్ శిక్షలేనా? ప్రతిరోజు అక్రమ మద్యం, గంజాయి, డ్రగ్స్ పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు, కానీ ఈ కేసులో నిందితులకు శిక్షలు పడట్లేదేం? శిక్షలు సింగిల్ డిజిట్కే పరిమితమా అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులు ప్రశ్నించారు. ఇక చదువు కొనాల్సిందే, ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్లోనే ప్రియం, ప్రాంతం ఏదైనా ఫీజుల్లో ఎన్నో రెట్ల తేడా, ఖరీదైన వ్యవహారంగా కిండర్ గార్డెన్ విద్య. ఇక గుర్తుంచుకోండి, వయసు పెరిగే కొద్దీ తరిగిపోయే జ్ఞాపక శక్తి, కాస్త కష్టపడితే మెమరీ పవర్ మీ సొంతం. ప్రపంచవ్యాప్త అధ్యయనాల సారాంశం ఇదేనైతే ఒక వార్తా కథనం. ఇక చర్చలతో లాభం లేదు, మావోయిస్టులు కాలయాపన కోసం వేసే ఎత్తుగడాది. మావోల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానం ఒకటి, అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని పిలుపు. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత. ఈ పగలు తరగతులు, రాత్రి అల్ఫా జోలం తయారనైతే చర్మిత్రులారా. సికింద్రాబాద్లోని మేధా హై స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే చుక్క నోటిని వదలొద్దు, కృష్ణా జలాల్లో ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. ఇక అసహనం పరాకాష్ఠకు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థల అధిపతులు మంచి వాళ్ళు కాకపోతే పరిస్థితి ఏమిటి? శ్రీలంక, బంగ్లాదేశ్ పరిణామాల తర్వాత మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా అన్న అనుమానం కొందరిలోనే ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందని కాదు, పాలకులు బాధ్యత రహితంగా రాజ్య విరోభోజ్యం అన్నట్టుగా వ్యవహరించడం వల్ల అవినీతి అరాచకాలు పెచ్చరిల్లి ప్రజల్లో అసహనం పరాకాష్ఠకు చేరిందని అయితే. కొండలు లోయల మధ్య విశ్వాసం అనే వంతెన వేయాలి, భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం అని అయితే నరేంద్ర మోదీ గారు. ఎటు చూసినా రైలు, రాష్ట్ర వ్యాప్తంగా రైలు మార్గం 81,000 కోట్లతో 40 ప్రాజెక్టులు, 4,353 కిలోమీటర్ల మార్గం, కొత్త లైన్లకు సర్వేలు, ఉన్న లైన్ల విస్తరణ, కేంద్ర ప్రభుత్వం మంజూరు, సీఎంతో రైల్వే అధికారుల చర్చ. ఆసియా కప్లో నేడు భారత్ పాక్ పోరు, ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, మా సత్తా చూపిస్తాం, సీఎంకు కేటీఆర్ సవాల్. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే కృష్ణా జలాలపై రాజీ లేని పోరు, సొంతింటి కళ కోసం ప్రత్యేక నిధి, రాబడి ఇలా పెంచుకున్న ఆదాయ మార్గాలపై అన్వేషణ, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ నివేదిక. బోయినపల్లిలో డ్రగ్స్ రాకెట్, ఈ ఫార్ములా కేసు నివేదిక విజిలెన్స్ చేతికి. ఎంత పంటకు అంత యూరియా, సరికొత్తగా యూరియా వెబ్సైట్ విధానం తొలుత నాగర్ కర్నూలు జిల్లాలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. వెబ్సైట్లో నమోదు ఆధారంగా యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు, యూరియా బ్లాక్ మార్కెట్ చెక్. అల్పపీడనం ద్రోణి, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం రాకపోకలకు అంతరాయం. ఆయుధాలు ఇస్తాం, అక్రమాలు అడ్డుకుని అక్రమ మద్యం, డ్రగ్స్, గంజాయి రవాణా, విక్రయాల వినియోగంపై ఉక్కుపాదం అప్పని ఎక్సైజ్ శాఖకు మంత్రి జూపల్లి ఆదేశాలు.